జోజో టీవీ. మట్టిగాడిద. రాజు నాన్నగారు సిటీలో పనిచేసేవాడు. ఒకరోజు అతను 2 రోజులు సెలవు తీసుకుని గ్రామానికి తిరిగి వస్తాడు. ఇంకా వాళ్ళ కొడుకు రాజుకి ఒక అందమైన ప్లాస్టిక్ బొమ్మ తీసుకుని వస్తాడు. రాజుకి ఆ బొమ్మ బాగా నచ్చుతుంది. అతని తండ్రి 2 రోజుల తర్వాత మళ్ళీ సిటీకి వెళ్ళిపోతాడు. రాజు రోజంతా ఆ గాడిదతో ఆడుకునేవాడు. అమ్మా చూడు, ఈ గాడిద ఎంత అందంగా ఉందో. నాన్న నాకు మంచి బహుమతిని ఇచ్చాడు. ఈ బొమ్మని చూసి నేను రోజంతా ఆనందంగా ఆడుకుంటాను. సరే, ముందు వచ్చి భోజనం చెయ్యి, ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఆడుకో. రాజు అతని గాడిదతో పడుకుంటాడు. ఆ రోజు రాత్రి చాలా పెద్ద తుఫాను వస్తుంది. మంచం మీద నుంచి అతని గాడిద కింద పడిపోతుంది. ఇంకా విరిగిపోతుంది. రాజు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అమ్మా చూడు, అమ్మా నాన్న నా కోసం తెచ్చిన బహుమతి విరిగిపోయింది. ఇది ప్లాస్టిక్ బొమ్మ. అమ్మా నేను ఇప్పుడు ఏం చెయ్యను? రాజు వాళ్ళమ్మ అతన్ని ఓదారుస్తుంది, చాలా నచ్చజెప్తుంది. కానీ రాజు అస్సలు ఏడుపాపడు. మరుసటి రోజు అతని వాకిట్లో కూర్చుని అతని గాడిద గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. అమ్మా నేను ఎవరితో ఆడుకోవాలి? నాకు ఆ గాడిదంటే చాలా ఇష్టం. దానికన్నా మంచి బొమ్మ నా దగ్గర ఏదీ లేదు. అరే బాబు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఇదిగో నీ పేపర్ ఇంకా డ్రాయింగ్ పెన్సిల్ తీసుకుని దాని బొమ్మ గీయే. ఇంకా దాన్ని నీతో ఎప్పటికీ ఉంచుకో. మెల్లిమెల్లిగా రాజు బొమ్మ గీస్తాడు. అచ్చం దాని గాడిదలానే దాన్ని కత్తిరించి అతను దాన్ని అతని దగ్గర పెట్టుకుంటాడు. కానీ ఒకరోజు మళ్ళీ గాలి దుమారం వస్తుంది. ఇంకా ఆ పేపర్ ఎగిరిపోతుంది. అమ్మా నా పేపర్ గాడిద ఎగిరిపోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యను? అరే, ఇప్పుడు నీకు గాడిద తయారు చేయడం బాగా వచ్చింది. కొంచెం బంకమట్టి తీసుకుని దానితో తయారు చేసి చూడు. రాజు మెల్లిమెల్లిగా చాలా రోజులు ఆ మట్టితో గాడిదను తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక వారం తర్వాత రాజు సాధిస్తాడు. ఇప్పుడు అతని దగ్గర అందమైన మట్టి గాడిద ఉంది. ముందు ప్లాస్టిక్, ఆ తర్వాత పేపర్. కానీ వాళ్ళమ్మ ఆ గాడిదని చూసి ఆశ్చర్యపోతుంది. అరే రాజు, ఇంత అందమైన గాడిద! అరే నా బంగారు తండ్రి, నీ చేతిలో మాయ ఉంది. ఇంకా నిన్ను మీ నాన్నతో సిటీకి పంపిస్తాను. అక్కడ పెద్ద పెద్ద కళాకారులున్నారు. అక్కడ మంచి మంచి విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. నీ చేతి మాయ చూసి మీ నాన్నగారు కూడా చాలా సంతోషిస్తారు. ఇంకా రాజు గాడిద ఎప్పటికీ విరిగిపోదు. ఇంకొక మంచి విషయం అమ్మా, ఒకవేళ ఇది విరిగిపోయినా కూడా నాకు గాడిద బొమ్మ చేయటం వచ్చేసింది. ఆహా, ఖచ్చితంగా. భలేగా చూసావా? ఒకవేళ మన దగ్గర మంచి ఏదైనా దూరమైనా దానికన్నా మంచిది మన కోసం వస్తుంది. అది సమయాన్ని బట్టి మన దగ్గరికి వస్తుంది. సైకిల్ మీద గుడ్లు అమ్మేవాడు. గ్రామంలో మోహన్ లాల్ అనే వ్యాపారి గుడ్లు అమ్మడానికి సైకిల్ మీద వస్తూ ఉండేవాడు. అతని దగ్గర పాత విరిగిపోయిన సైకిల్ ఉండేది. అతను ఎలాగోలా సైకిల్ వెనక గుడ్లను కట్టి వాటిని గ్రామంలో అమ్మడానికి తీసుకుని వెళ్ళేవాడు. అదే గ్రామంలో కిషోరి అనే ఒక తెలివైన అమ్మాయి ఉండేది. తను చదువులో ఎప్పుడూ నెంబర్ 1గా ఉండేది. అందరూ తనని బాగా పొగిడేవారు. తను వేసిన చిత్రకళలు పెద్ద పెద్ద ప్రదర్శనలోకి వెళ్ళేవి. చదువులో అయితే తను ఎలా అయినా ఫస్టే వచ్చేది. అరే, ఏం తినిపిస్తావో నీ కిషోరికి రాదా? ప్రతి చోట తన పొగిడితే వినపడుతుంది. చాలా మంచి, చాలా తెలివైన అమ్మాయి మీ పాప. ధన్యవాదాలక్క. ఒకరోజు మోహన్ దాస్ గుడ్లు అమ్మడానికి కిషోరి గ్రామానికి వస్తాడు. కిషోరి వాకిట్లో ఆడుకుంటూ ఉంటుంది. వాళ్ళు చూసుకోకుండా ఒకరిని ఒకరు గుద్దుకుంటారు. సైకిల్ గుద్దుకోవడం వల్ల కిషోరి దూరంగా వెళ్ళి పడుతుంది. ఇంకా మోహన్ దాస్ గుడ్లు అన్నీ సైకిల్ మీద నుంచి కింద పడి పగిలిపోతాయి. అరే తల్లి, నీకు దెబ్బ తగలేదు కదా? నేను చూసుకోలేదు. ఎండ బాగా ఉంది కదా? అరే, నా గుడ్లన్నీ పగిలిపోయాయి. అరే, చాలా నష్టపోయాను. సరే, ఏం పర్వాలేదు. అరే తల్లి, నీకు దెబ్బలేం తగలేదు కదా? ఎలా ఉంది? కిషోరి ఏడుపు ఆపేస్తుంది. తను చూస్తుంది మోహన్ దాస్ గుడ్లన్నీ పగిలిపోయాయి అని. అతనికి చాలా నష్టం వచ్చింది అని. అయినా ఆ వ్యక్తి కిషోరి గురించి బాధపడుతూ ఉంటాడు. అంకుల్,
నాకు దెబ్బ తాకలేదు. తప్పు కూడా నాదే. ఆడుకుంటూ ఆడుకుంటూ చదువుకుంటూ ఉన్నాను. నా వల్ల మీ గుడ్లన్నీ పగిలిపోయాయి. మీకు చాలా నష్టం జరిగింది కదా. అరే ఏం పర్వాలేదులే తల్లి, ఇదంతా నడుస్తూనే ఉంటుంది. నా తలరాతే అలా ఉంది. పద, నేను నిన్ను మీ ఇంటి దగ్గర దింపి వస్తాను. లేదు అంకుల్, ఏం పర్వాలేదు. కానీ రేపు మీరు మళ్ళీ మా గ్రామానికి వస్తారు కదా, మళ్ళీ గుడ్లమ్మడానికి. అరే అదేం లేదు తల్లి, నా గుడ్లు మీ ఊర్లో ఎవరూ కొనరు. ఎప్పుడూ నా గుడ్లు ఇలానే వృధా అయిపోతాయి. రేపు మీరు తప్పకుండా రండి. మీ గుడ్లన్నీ అమ్ముడుపోతాయి. నేను ప్రమాణం చేస్తున్నాను. అవునా? సరే, నేను రేపు వస్తానులే. మరుసటి రోజు మోహన్ దాస్ చాలా గుడ్లు తీసుకుని గ్రామానికి వస్తాడు. ఇంకా అతని గుడ్లు అన్నీ త్వరగా అమ్ముడుపోతాయి. అరగంటలో మోహన్ దాస్కి మంచి డబ్బు వస్తుంది. చెట్టు కింద పుస్తకం చదువుతున్న కిషోరిని చూసి మోహన్ దాస్ తనని ఇలా అడుగుతాడు. అరే ఓ తల్లి, నీ నోట్లోని ఆ సరస్వతీదేవి కూర్చునుంది. నా గుడ్లు అన్నీ అమ్ముడుపోయాయి. మోహన్ దాస్ బాబాయ్, నేను అందరికీ చెప్పేశాను నా తెలివికి కారణం మీ గుడ్లు అని. అవి రోజు నేను తింటాను అని. ఇంక రోజు మీ గుడ్లు అమ్ముడుపోతాయి. మీరు వస్తూ ఉంటారు కదా. తప్పకుండా తల్లి, నువ్వు నా పనిని 4 రెట్లు పెంచేశావు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. కిషన్ అనే ఒక మెజిషియన్ అడవిలోకి వెళ్ళి మంచి ఆటలు చూపించేవాడు. అతని దగ్గర ఒక తెల్ల ఎలుక ఉండేది. దాని నాట్యం ఇంకా మ్యాజిక్ చూసి జనాలు ఆకర్షించి అక్కడికి ఆ ఆట చూడ్డానికి వచ్చేవారు. ఒకరోజు ఎలుక ఆట పూర్తయ్యేటప్పుడు మెజిషియన్తో ఇలా అంటుంది. నా ఆరోగ్యం ఏమీ బాలేదు. నేను ఇంకా ఆట ఆడలేను. నాకు కొంత విశ్రాంతి కావాలి. మెజిషియన్ దాని మాటలు వింటాడు. ఇంకా దానికి విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. మరుసటి రోజు ఎలుక మంచం మీద నుంచి లేవదు. దాన్ని చూసి మెజిషియన్ ఆశ్చర్యపోతాడు. ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, ఇవాళ దానికి బదులు మ్యాజిక్ ఎవరు చూపిస్తారు అని. అతను గ్రామ వాళ్ళని అడిగి ఒక ముసలావిడ దగ్గరికి వెళ్తాడు. తను ఆ గ్రామానికి వైద్యురాలు. ఆమె దగ్గర అన్ని పక్షులు, జంతువులు ఇంకా మనుషుల కోసం మందులు ఉంటాయి. మెజిషియన్ ఆవిడ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా ఆమెకు చెప్తాడు. అరెరే, ఏమీ పర్వాలేదు. దీనికి కాస్త జ్వరంగా ఉంది. కొంచెం తక్కువ పని చేయించు నీ ఎలుకతో. ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు? 1-2 రోజులు విశ్రాంతి తీసుకునివ్వు. ఈ మందు ఇవ్వు, తగ్గిపోతుంది. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇక 2 రోజుల వరకు ఇది ఎలాంటి మ్యాజిక్ చూపించదు. ఇంకా నువ్వు కూడా విశ్రాంతి తీసుకో. బాబు, ఎన్ని రోజులు ఈ పని చేస్తూ ఉంటావు? ముందుగా నేను చెప్పినట్టు నువ్వు ఎలుక విశ్రాంతి తీసుకోండి. మెజిషియన్ ఆ ముసలావిడ మాటలు వింటాడు. ఇంకా తనకి డబ్బులు ఇవ్వబోతాడు. అప్పుడు ముసలావిడ ఇలా అంటుంది. ఏమీ పర్వాలేదు, ఈ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో. 2 రోజుల తర్వాత దీనికి బాగైన తర్వాత నా దగ్గరికి రండి. నాకు మీ ఇద్దరితో చాలా ముఖ్యమైన పని ఉంది. ఒకవేళ ఆ పని అయితే నేనే మీకు డబ్బులు ఇస్తాను. అర్థమైందా? మెజిషియన్ తన ఎలుకను తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తాడు. 2 రోజులకు బదులు 3 రోజులు బాగా విశ్రాంతి తీసుకుంటారు. మంచి భోజనం తయారు చేసుకుని తింటారు. ఇంకా విశ్రాంతి తీసుకునేవారు. 4వ రోజు ఎలుక స్వయంగా మెజిషియన్తో ఇలా అంటుంది. ఇంత విశ్రాంతి తీసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. నా శరీరం చాలా హుషారుగా ఉన్నట్టుంది. ఆ ముసలావిడ చాలా మంచి వైద్యురాలు. పద, వెళ్ళి తనకు ధన్యవాదాలు చెప్తాము. ఇక ఇప్పటి నుంచి నేను నీతో పాటు మ్యాజిక్ చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఇద్దరూ కలిసి ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తారు. ఆవిడను ఆ పని గురించి అడుగుతారు. తను వీళ్లతో చేయించాలి అనుకున్నది. అప్పుడు ఆ ముసలావిడ ఇలా అంటుంది. చూడండి, నువ్వు బాగా అవ్వాల్సిందే. నీ మొహం ఇంకా నీ ఎలుక మొహం ఎంత బాగా అయ్యిందో చూడు. పని ఏంటి అంటే, నా ఇంట్లో చాలా ఎలుకలున్నాయి. నువ్వు ఈ ఎలుకల్ని నీతో తీసుకుని వెళ్తావా? అవి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను బాబు. అదేమంత పెద్ద పని కాదు. మీరు కావాలి అనుకుంటే నేను అలానే చేస్తాను. ఒకవేళ ఆ ఎలుకలు నాకు మిత్రులు అయితే వాటిని తీసుకెళ్తాను. ఎలుక తన ఇంటి లోపలికి వెళ్తుంది. అన్ని మూలల్లో వెళ్ళి వెతుకుతుంది. ఇంకా మెల్లిగా అన్ని ఎలుకలను పిలిచి మాట్లాడుతుంది. అరే,
మీరు ఇక్కడ మీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? పదండి నాతోని మెజిషియన్ అన్నతో కలిసి మ్యాజిక్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం, సంతోషంగా ఉందాం. అన్ని ఎలుకలు దాంతో బయటకొస్తాయి. ఇంకా ముసలావిడ తన ఇంట్లో సంతోషంగా ఉండేది. మాయా, కుక్క బొమ్మ ఇంకా సింహం. రాజు దగ్గర టామీ అనే ఒక అందమైన కుక్క ఉండేది. దాని దగ్గర ఒక అందమైన బాలు ఉండేది. ఆ కుక్క ఎప్పుడూ ఆ బాల్తోనే ఆడుకునేది. రాజుకి తన కుక్క అంటే చాలా ఇష్టం. ఒకరోజు అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళు అక్కడ ఒక సింహాన్ని చూశారని, అది అడవిలో నుండి పారిపోయి గ్రామానికి వచ్చింది అని. అందరూ వాళ్ళ జంతువులని ఇంటి లోపల పెట్టుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు అనుకోలేదు వాళ్ళ జంతువులని సింహం తినాలి అని. రాజు వాళ్ళ అమ్మ రాజుకి అర్థమయ్యేలా చెప్తుంది. బాబూ, రాజు వినలేదా నువ్వు ఈ విషయం? అడవి నుంచి ఒక సింహం వచ్చిందట. అది నీ టామీని తినేస్తుంది. ముందు త్వరగా దీన్ని లోపలికి తీసుకువెళ్ళి దాచిపెట్టు. రాజు అతని కుక్కని ఇంటి లోపల పెట్టుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామం మళ్లీ ముందుగా మామూలుగా మారిపోతుంది. అందరూ మర్చిపోతారు గ్రామంలో ఒక భయంకరమైన సింహం తిరుగుతోందని. ఒకరోజు టామీ వాకిట్లో బాలాడుతూ ఉంటుంది. అప్పుడే హఠాత్తుగా అక్కడికి సింహం వస్తుంది. ఇంకా టామీ ఆడుకోవడం చూస్తుంది. వావ్, ఈ బాల్ ఎంత అందంగా ఉంది. ఇవాళ నేను ఈ బాల్ని అడవిలోకి తీసుకుని వెళ్తాను. సింహం తనపైన దాడి చేసి ఆ బాల్ని తీసుకుని అడవి వైపుకు పరిగెడుతూ ఉంటుంది. టామీ దాని వెనకాల పరిగెడుతూ ఉంటుంది. టామీ పరిగెత్తడం చూసి రాజు కూడా దాని వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అరే ఆగు టామ్, నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? అది చాలా భయంకరమైన సింహం. ఆగు ఆగు. కానీ టామీ కూడా ఆగనే ఆగదు. అది సింహంతో పాటు అడవికి వెళ్ళిపోతుంది. రాజు వాళ్ళమ్మ రాజు వెనకాల పరిగెడుతూ వస్తుంది. అరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అరే బాబూ, రాజు బాబు, నువ్వు అడవికి వెళ్ళాలని లేదు కదా. పద, ఇంటికి పద. అయ్యో భగవంతుడా, ఈ కుక్క మాయలో పడి నువ్వు పిచ్చోడు అయిపోతున్నావు. రాజు గట్టిగా ఏడుస్తుంటాడు. టామ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అరే, నువ్వు బాధపడుకో, ఆ బాల్ తీసుకుని వచ్చేస్తుంది. బాధపడుకు నాన్నా. చాలా రోజులు గడిచిపోయాయి, కానీ టామీ మాత్రం తిరిగి రాదు. ఒకరోజు ఉదయాన్నే రాజు వాళ్ళ అమ్మకి బట్టలు ఉతకడానికి సహాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఇంకా రాజు వాటిని ఆరేస్తూ ఉంటాడు. హఠాత్తుగా అతనికి టామీ కనిపిస్తుంది. టామీ నోట్లో అదే బాల్ ఉంటుంది. దేంతో అయితే అది ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేది. రాజు టామీని చూసి చాలా ఆనందపడతాడు. అమ్మా చూడు, టామ్ వచ్చింది. కుక్క వెంటనే పరిగెడుతూ రాజు దగ్గరికి వెళ్తుంది. ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. ఇంకా మళ్ళీ రాజు ఇంకా టామీ కలిసి ఆనందంగా ఉంటారు. ఎందుకంటే చాలా కష్టపడి టామీ దాని బొమ్మని కాపాడుకుని వచ్చింది. నకిలీ సింహం మాస్కులో ఎలుగుబంటి ఇంకా తెల్ల సింహం. ఒకరోజు అడవిరాజు సింహానికి ఒక కల వస్తుంది. ఏంటి అంటే సింహం మిత్రుడు బిజ్జు అతని దగ్గరికి రమ్మంటున్నట్టు. సింహం రాజు అతన్ని కలవడానికి వెళ్తాడు. ఇంకా ఒక సింహం మాస్క్ని తీసుకుని వెళ్ళి అతను ఏనుగుకి ఇస్తాడు. ఇంకా ఇలా అంటాడు. చూడు ఏనుగు, కొన్ని రోజులు నేను నా మిత్రుడు బిజ్జుని కలవడానికి వెళ్తున్నాను. నీకు తెలుసు కదా, నేను అడవిలో లేనప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అది జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇంకా నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది. అందుకే నకిలీ మాస్కునిస్తున్నాను. దీనిని నువ్వు నీ దగ్గర పెట్టుకో. ఇంకా ఒకవేళ అడవిలో నీకు అనిపించినప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అని నువ్వు ఈ ముసుగుని ఏదైనా ఒక జంతువుకు వేసేయి. అది అచ్చం నాలాగే మాట్లాడేలా చెప్పు, సరేనా? నేను కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సింహం రాజు అతని ప్రయాణం మొదలు పెడతాడు. ఇంకా ఆ ముసుగుని ఏనుగు చాలా జాగ్రత్తగా దాచిపెట్టి దాని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఒక తెల్ల రంగు సింహం అడవి మొత్తాన్ని ఊపేస్తుంటుంది. ఏంటి? నేను అసలు ఏమంటున్నాను? ఇది తెల్ల సింహమేనా? ఇప్పుడు ఈ నకిలీ మాస్కుని పెట్టుకొని దానితో ఎవరు గొడవ పడతారు? అయ్యో, ఎంత సమస్యలో పడ్డాను నేను.
ఏనుగు దాని మిత్రుణ్ణి పిలుస్తుంది. అది ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటిని ఆ ముసుగు వేసుకోమని చెప్తుంది. ఇంకా రాజు చెప్పిన మాటలన్నీ దాంతో చెప్తుంది. ఎలుగుబంటి ఇలా అంటుంది. అదంతా సరేలే కానీ నేను ఈ తెల్ల సింహంతోని అసలు ఎలా పోటీ పడగలుగుతాను? నాకు అంత శక్తి లేదు కదా. ఇంకా ఎవరినైనా చూసుకో. ఎలుగుబంటి నేను చెయ్యను అని వెనక్కి తప్పుకుంటుంది. ఏనుగు కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఇంత పెద్ద బాధ్యత అని ఎవరికివ్వాలి అని. ఈ నకిలీ ముసుగుని వేసుకుని భయపెట్టడం మాత్రమే కాదు, గొడవ పడాలి కూడా. ఏనుగు మళ్ళీ ఇంకొకసారి ఎలుగుబంటికి అర్థమయ్యేలా చెప్తుంది. ఈసారి నువ్వు కావాలంటే రాజు ముందర చాలా మంచి పేరు తెచ్చుకోగలవు ఎలుగుబంటి. ఒకసారి ప్రయత్నించి చూడు. అది నీ ముసుగుని చూసి భయపడుతుందేమో, ఇంకా నేను చూడగానే వెళ్ళిపోతుందేమో. నువ్వు ప్రయత్నించకుండానే కాదు అంటున్నావు. ఈసారి ఎలుగుబంటి ఏనుగు మాటలు విని ఆ నకిలీ ముసుగుని వేసుకుని తెల్లసింహం ముందుకు వెళ్తుంది. సింహం చాలా ఆశ్చర్యపోతుంది. అది ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన సింహాన్ని చూడలేదు. ఎవరి మొహమైతే సింహంలాగా, ఇంకా శరీరం అంతా ఎలుగుబంటిలాగా ఉండడం దానికనిపిస్తోంది ఇది ఏదో మాయా సింహం అని. అందుకే అది దాన్ని చూడగానే భయపడి అడవిని వదిలిపెట్టి పారిపోతుంది. ఇంకా ఇదంతా చూసి ఎలుగుబంటి ఇంకా ఏనుగు గట్టిగా నవ్వుతూ ఉంటారు. అంతలో సింహం రాజు మళ్ళీ తిరిగి అడవికి వస్తాడు. అతను కూడా ఎలుగుబంటిని సింహం తలతో చూసి ఆశ్చర్యపోతాడు. ఏనుగు సింహానికి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది. ఓరే, ఇది అయితే చాలా బాగా జరిగింది. ఈ నకిలీ మాస్క్ మీ అందరి ప్రాణాలు కాపాడింది. ఇంకా ఎవరికీ ఏ నష్టం కూడా జరగలేదు. నేను మీరు చేసిన పనికి చాలా ఆనందపడుతున్నాను. ఆ ఏనుగు, ఇవాటి నుంచి నేను రిటైర్ అవుతున్నాను. ఇక ఈ అడవి బాధ్యత మొత్తం కూడా నీదే. ఏనుగు నిజాయితీ వల్ల అడవికి రాజు అయింది. ఇంకా రాజా అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. తెలివైన ఆవు ఇంకా నక్క స్నేహం. ఒకరోజు ఒక ఆవు భోజనం కోసం తిరుగుతూ ఉంటుంది. అది త్వరలో తల్లి కాబోతుంది. అందుకే ఆవు ఎక్కువ భోజనం చేయాల్సి వస్తుంది. ఆవుకి చాలా ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది. చాలా తొందరలో నా బిడ్డ ఈ భూమి మీదకి రాబోతున్నాడు. రాగానే వాళ్ళు నవ్వుతారు, ఆడుకుంటారు, అడవి మొత్తం తిరుగుతారు కూడాను. చెప్పు, ఏం తింటావు నా బాబు? ఆ రోజు దానికి ఏదైనా ఒక మంచి పండు తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే అది అడవిలోని ఆ స్థానానికి వెళ్తుంది, ఎక్కడైతే చాలా రకాల పండ్లు చెట్లు ఉంటాయి. కానీ దానికి ఆ విషయం తెలీదు. అదే చోటున గబ్బర్ సింహం వేట కోసం తిరుగుతూ ఉన్నాడు అని. గబ్బర్ సింహం ఆవును చూడగానే ఇలా అనుకుంటాడు. అరే వాహ్, ఇవాళ నాకు చాలా మంచి వేట దొరికింది. కానీ నేను దాన్ని ఎలా తింటాను? తను తల్లి కాబోతుంది. నాకు పాపం తగులుతుందేమో. ఏం చేయను? కాసేపటి తర్వాత రాజాకి సహాయం చేసే నక్క అక్కడికి వస్తుంది. మీరు సరిగ్గా చెప్పారు సింహం గారు. ఒక గర్భవతిని తింటే మీకు తప్పకుండా పాపం తగులుతుంది తెలుసా? కానీ మీరు చాలా తొందరలోనే దాన్ని తినగలరు. ఎందుకంటే తొందరలోనే దానికి ఒక బిడ్డ పుట్టబోతుంది. కాస్త జాగ్రత్తగా చూడండి. ఆ ఆవు ఇప్పటికే అల్లాడుతుంది. దానికి ఇప్పుడే బిడ్డ పుట్టొచ్చు. ఒరే వాహ్, అలా అయితే 2 వేటలు దొరుకుతాయి. నేను ఆ ఆవును తింటాను, దాని బిడ్డను కూడా తింటాను. ఏం నక్క, ఏమంటావు? మీరు సరిగా చెప్పారు మహారాజా. కానీ మీరు అప్పటిదాకా ఇక్కడ నుంచి వెళ్ళాలి. బిడ్డ పుట్టే వరకు మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. నక్క చాలా తెలివైంది. అది దాని మాటలో రాజును ముంచేసి అక్కడి నుంచి పంపించేయాలి అనుకుంటుంది. ఆవుకి బిడ్డ పుట్టగాని నక్క ఆ బిడ్డని తీసుకుని ఆవుకి విషయమంతా చెప్తుంది. ఇంక వాళ్ళని తీసుకుని చాలా దూరంగా వెళ్తుంది. కాసేపటి తర్వాత రాజా మళ్ళీ తిరిగి అదే చోటికి వస్తే అతను చూస్తాడు, అక్కడ ఏమీ ఉండదు. ఆవు బిడ్డ ఉండదు, ఇంకా నక్క కూడా ఉండదు. ఇంకా అక్కడ నక్క ఆవుతో ఇలా అంటుంది. ఇవాళ నేను నిన్ను నా ప్రాణాలని పణంగా పెట్టి కాపాడాను. నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకో. నేను రాజసింహాన్ని ఇంకా ఏదైనా మాటలో పెట్టి నీ కథని చెప్తాను. ఆవు నక్కకు చాలా ధన్యవాదాలు చెప్తుంది. 5 మాయా ఎలుకల చమత్కారం. నాలా రోషన్ లాల్ ఇంకా అతని భార్య చాలా డబ్బు గలవారు. కానీ నాలా రోషన్ లాల్ అత్యాశ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.
దానాలు పుణ్యాలు లాంటివి వాళ్ళు చేస్తూనే ఉండేవారు. దీనివల్ల అయితే వాళ్ళకి లాభం ఉంటుందో. నాలా రోషన్లాల్ జీవితంలో ఎలాంటి లోటు లేదు. కానీ అతని భార్యకి ఒక అనారోగ్యం ఉంటుంది. విచిత్రమైంది. అందుకే తను ఏ విషయమైనా 5 సార్లు చెప్పేదే. ఒకరోజు నాలా చాలా పెద్ద యజ్ఞం జరిపిస్తాడు. ఇంకా చాలా పెద్ద పెద్ద పండితులను పురోహితులను పిలుస్తాడు. పండితుడు పూజ మొదలు పెడతాడు. ఇంకా నాలాగారి భార్యతో ఇలా అంటాడు, వెళ్ళండి, వెళ్ళి లాలాగారిని పిలుచుకురండి. ఇప్పుడే వస్తాను పంతులు గారు, ఇప్పుడే వస్తాను పంతులు గారు, ఇప్పుడే వస్తాను పంతులు గారు, ఇప్పుడే వస్తాను పంతులు గారు, ఇప్పుడే వస్తాను పంతులు గారు. పంతులు గారు అన్నిసార్లు అదే మాట వినడం చూసి ఆశ్చర్యపోతాడు. నాలాగారి భార్య నాలా దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, పంతులు గారు పిలుస్తున్నారు, పంతులు గారు పిలుస్తున్నారు, పంతులు గారు పిలుస్తున్నారు, పంతులు గారు పిలుస్తున్నారు, పంతులు గారు పిలుస్తున్నారు. అరెరే భగవంతుడా, వినపడింది. ఇదే నీకున్న అతిపెద్ద చెడ్డలవాటు. అప్పుడప్పుడు నీ నోరు ఎలా నడుస్తుంది అంటే చెప్పిన దాన్నే 5 సార్లు చెప్తావు. సరేలే, పదా పదా, పూజకి ఆలస్యమవుతుంది. భార్యాభర్తలు వెళ్ళి పూజలో కూర్చుంటారు. పూజ చాలా బాగా పూర్తవుతుంది. అప్పుడు పంతులు గారు నాలాగారితో ఇలా అంటారు, ఇవాళ పూజ చాలా బాగా సఫలమయ్యి పూర్తి అయింది లాలాగారు. ఈ రోజు చేసిన పూజకి మీకు చాలా మంచి ఆశీర్వాదమే లభిస్తుంది. అది ఏమిటంటే, ఏ మొదటి మాట అయితే నీ భార్య నోటి నుంచి పలుకుతుందో దానికి 5 వంతులు నీకు లభిస్తుంది. నాలాగారు ఈ విషయం విని చాలా ఆనందపడతాడు. అతని భార్య ఏం చెప్పినా 5 సార్లు చెప్తుంది. అంటే అతనికి ఏ ఫలితం లభించినా 5 కన్నా ఇంకా 5కి 5 ఎక్కువ అవుతుంది అని. లాలాగారు చాలా ఆనందపడతారు. అప్పుడు ఒకసారి అతని భార్యకి బయట నుంచి ఒక ఎలుక తన ఇంట్లోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. భార్య గట్టిగా ఇలా అంటుంది, ఎలుక 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 ఎలుక. 5 సార్లు ఎలుక అనగానే పంతులు గారు ఇంకా నాలగారు ఆశ్చర్యపోతారు. ఇంకా పంతులు గారు గట్టిగట్టిగా నవ్వుతూ, ఇంకా అయిపోయింది కదా లాలాగారు, ఇప్పుడు మీరింకా ఈ 5 ఎలుకలని చూసుకోవాలి. ఇవిప్పుడు మాయా ఎలుకలుగా తయారవుతాయి. నేను మాట పూర్తి చేసేలోపు వదినగారు ఎలుక అని అనేశారు కూడా. ఎవరైనా ఒక పదం అంటే దానికి 5 వంతులు మీకు లభిస్తుంది కూడా. తనిప్పుడు ఎలుక అన్నది, అందుకే 5 ఎలుకలొచ్చాయి. ఇంకా 5 ఎలుకల కంటే ఎక్కువ ఎలుకలు మీ ఇంట్లో ఉంటాయి. ఇలాంటివి కాదు ఎలుకలు, మాయా ఎలుకలు. ఇంకా నాన్నగారు తలపైన చెయ్యి పెట్టుకుని పశ్చాత్తాపడుతూ ఉంటాడు. అప్పుడు అతని భార్య, అయ్యో రామా, నేనేం చేశాను నేనేం చేశాను నేనేం చేశాను నేనేం చేశాను నేను ఏం చేశాను. మాయా సంతరా చెట్టు. చింటూ రోజూ వాళ్ళమ్మ పడుకున్న తర్వాత పక్కనే ఉన్న గ్రామంలో పొలంలో ఉన్న చిన్న చిన్న తీయటి సంతరాలు తెంపడానికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు అతను మిత్రుడు మింటూని కూడా అతనితో పాటు తీసుకుని వెళ్ళేవాడు. ఒకరోజు చింటూ వాళ్ళమ్మ పడుకునే ముందు అతన్ని హెచ్చరిస్తుంది. చూడు చింటూ, నేను పడుకోవడానికి వెళ్తున్నాను. నేను ఉదయం 4 గంటలకు లేస్తాను. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఇంకా చాలా పని కూడా ఉంది. ఇప్పుడు నన్ను 1 గంట పడుకోనివ్వు. అస్సలు సతాయించుకో. నువ్వు పక్క పొలానికి వెళ్ళావంటే అస్సలు బావుండదు. నీకు తెలీదా, అక్కడ పాములు పురుగుల్లాంటివి చాలా ఉన్నాయి. ఏవైనా నిన్ను కరిస్తే ఏమవుతుంది? నువ్వు నా ఒక్కగానొక్క సంతానం మీరా. అమ్మా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేనెక్కడికి వెళ్ళను. నువ్వు హాయిగా పడుకో. పక్కా. అవునవును, పక్కా. అమ్మ పడుకోగానే ప్రమాణం చింటూ మర్చిపోతాడు. ఇంకా వెళ్ళిపోతాడు అతని మిత్రుడు మింటూ దగ్గరికి, పక్క ఉన్న పొలంలోకి, ఎక్కడైతే తీయటి రసాలు ఉన్న సంత్రాలు ఉన్నాయో. అరే మింటూ, అమ్మ త్వరగా రమ్మని చెప్పింది. ఒకవేళ త్వరగా వెళ్ళకపోతే నేను మాట తప్పిన వాడినవుతాను. తన్నులు పడతాయి. ఓరే అన్నా, నువ్వు కంగారు పడకు. ఫటాఫట్ సంత్రాలను తెంపుకొని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం, సరేనా? అదే మంచిది. చింటూ ఇంకా మింటూ పొలంలో పెద్ద పెద్ద చెట్లపైకి ఎక్కుతారు.
పటాపట్ సంత్రాలను తెంపి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. చింటూ వాళ్ళ అమ్మ లేవకన్నా ముందే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా మజాగా సంత్రాలు తింటూ ఉంటాడు. హఠాత్తుగా అతని సంచిలో ఎన్ని సంత్రాలు ఉన్నాయో అవన్నీ మాయమైపోతాయి. కాని ఒక సంత్రా మాత్రం అతను వలవలేకపోతాడు. అతని అమ్మ నిద్రలేవగానే, అమ్మా చూడు, ఈ సంతరాన్ని నేను వలవలేకపోతున్నాను కూడా. అరే, నువ్వు మళ్ళీ పొలానికి వెళ్ళావా? అరే అమ్మా, ఇది నిన్నటి పండు. సరే సరే, చూపించు నాకు. చింటూ వాళ్ళమ్మ ఆ సంత్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అరే చింటూ, ఇది తినే సంత్రం కాదురా, ఇది బంగారంది. ఏమంటున్నావమ్మా, బంగారు సంతరానా? హా, ఇది చూడు బాబు. అమ్మా, ఇక మన పేదరికం దూరమైపోయింది, మనకు చాలా డబ్బులు కూడా వస్తాయి. ముందు ఇది చెప్పు, నువ్వు దీన్ని ఎక్కడి నుంచి తెచ్చావు? చింటూ అతని తల్లికి జరిగిన విషయమంతా చెప్తాడు. ఇద్దరు అమ్మ ఇంకా కొడుకు పొలానికి వెళ్తారు. అప్పుడు చింటూ వాళ్ళ అమ్మ ఒక పెద్ద చెట్టుని చూస్తుంది. అక్కడ చెట్టుకు ఉన్న సంతరాలన్నీ బంగారంవే ఉంటాయి. అరే చింటూ, ఇదైతే అద్భుతంగా ఉంది. అన్ని సంతరాలు బంగారంవేరా, త్వరగా తెంపు. భగవంతుడు నా మొర విన్నాడు. ఇప్పుడు మన పేదరికమంతా పోయిందే. మనకింకా ఏ బెంగా ఉండదు. ఆగు, నేను కూడా పైకి వస్తాను, ఆగు. ఇద్దరు అమ్మ కొడుకులు చెట్టుపైకి ఎక్కి అన్ని సంత్రాలు తెంపుకుంటారు. ఇంకా మెల్లిమెల్లిగా వాళ్ళ పేదరికమంతా దూరమైపోతుంది. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఒక కుందేలు జంట అడవి మధ్యలో ఉండేవి. అవి ఎప్పుడూ వాటి భోజనం కోసం చాలా దూరం వరకు యాత్రలు చేయాల్సి వచ్చేది. ఒకరోజు ఒక కుందేలు దాని భార్యతో ఇలా అంటుంది. అయ్యో భార్యమణి, మనమంత దూరం పరిగెత్తుతూ వెళ్ళినా కానీ మనకి తినడానికి కొన్ని క్యారెట్లు దొరుకుతున్నాయి. కనీసం ఇంకో చేతిలో పట్టుకోవడానికి కూడా ఏమీ మిగలడం లేదు. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఆకలవుతుంది. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. మీరు సరిగ్గా చెప్పారండి. మనం చాలా సంవత్సరాల నుండి ఇదే ప్రక్రియ పాటిస్తున్నాము. నేను ఏమంటున్నానంటే, అడవి మధ్యలో మనది కాస్త భూమి పడి ఉంది. అక్కడ మనము క్యారెట్లు పండించడం మొదలు పెడితే మనకి నచ్చిన భోజనం మనం సొంతంగా పండించుకోవచ్చు. అరే వా భార్యమణి, నువ్వు చాలా మంచి ఉపాయం చెప్పావు తెలుసా. రేపటి నుంచి పని మొదలు పెడదాం. కుందేలు జంట ఇద్దరూ కలిసి చాలా కష్టపడతారు. అనవసరంగా పడి ఉన్న వాళ్ళ భూమి కష్టపడి దున్ని క్యారెట్ పంట నాటుతారు. వాళ్ళ కష్టానికి ఫలితంగా అక్కడ చాలా త్వరగా క్యారెట్లు పండుతాయి. ఇప్పుడు వాటికి రోజు దూరం వరకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. చూసారా, కష్టపడిన దానికి ఫలితం ఎప్పుడూ కూడా బాగానే ఉంటుంది అండి. ఇప్పుడు ఈ క్యారెట్లు తింటుంటే చూడండి ఎంత మజా వస్తుందో కదా మనకు. ఇంటి క్యారెట్లు తింటూ ఉంటే చాలా మజా వస్తోంది. ఇవాళ నేను ఎన్ని క్యారెట్లు తెంచుతాను అంటే అడవి మొత్తానికి క్యారెట్ హల్వా పెడతాను. ఇద్దరు భార్యాభర్తలు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పొలం గురించి చెప్తారు. వాళ్ళకి కూడా క్యారెట్లు తినిపించి వాళ్ళని కూడా ఆనందపరిచేవారు. కానీ ఒకరోజు వాళ్ళిద్దరూ వాళ్ళ పొలానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల అడవుల్లో ఉండే కుందేలు అన్నీ వాళ్ళ పొలానికి వచ్చి వాళ్ళ భోజనాన్ని తింటూ ఉంటారు. అయ్యో రామా, ఇదేంటి, కష్టపడింది నేను, ఇవన్నీ తింటుంది వీళ్ళ? అప్పుడే పక్కనే ఉన్న ఎలుక కుందేలుతో, అరే అయితే ఏమైంది, చాలా సంవత్సరాల నుంచి నువ్వు కూడా అలాగే చేసావు కదా. వేరే వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్యారెట్లని దొంగిలించుకొని తినేదానివి. వాళ్ళు కష్టపడి పండించింది తిని ఇంటికి వచ్చేదానివి. నువ్వు కష్టపడి పండించింది తింటే నీకు బాధగా అనిపిస్తుందా? ఎలుక మాటలు విని కుందేలుకి దాని తప్పు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అది ఒక ఉపాయం గురించి ఆలోచిస్తుంటుంది. అరే సరే సరే, నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ దీనికి పరిష్కారం ఏంటంటావ్? అప్పుడే దాని స్నేహితుడు ఎలుక ఇలా అంటుంది. ఇది చాలా తేలిక. నేను నీకోసం ఒక మట్టి కుందేలు తయారు చేసి ఇస్తాను. దాన్ని నువ్వు ఈ పొలం మధ్యలో పెట్టు, ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పెట్టు. అప్పుడు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఈ పొలానికి నువ్వే యజమానురాలివని. ఇక ఈ పొలం దగ్గరికి ఎప్పుడు రారు. ఇది బాగుంది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఎలుకతో కలిసి చాలా మట్టి కుందేళ్లు తయారు చేస్తారు. ఇంక వాటిని పొలానికి 4 దిక్కులా పెడతారు. అప్పటి నుంచి వాళ్ల పొలం దగ్గరికి ఎవ్వరూ రారు. ఏ చెడు దృష్టి తగలదు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కష్టపడి క్యారెట్లు పండించుకునేవారు. అందుకే అంటారు, బుద్ధితో ఏ సమస్యకైనా ఉపాయం ఆలోచించవచ్చు అని.